అందరికీ హలో. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్లో ఈ దినము లేవియకాండం 15వ అధ్యాయం ధ్యానించుకుంటాం. ఒక ప్రార్థన పల్లవి పాడి ముందుకు కొనసాగారు. సర్వోన్నతుడికి తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించడానికి మాకు అనుకూల సమయాన్ని అనుగ్రహించి నీ వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకొని తగు రీతిగా మమ్మల్ని సరిచేసుకోవటానికి, తోరాను ధ్యానించడానికి మాకు అవకాశం అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, తండ్రి, నేను నేర్చుకున్న దానిని మా హృదయంలో భద్రపరుచుకొని తద్వారా నీ యొక్క నామ మహిమార్థమై మేము నిలబడినట్లుగా మీరే సహాయం చేయమని ఈ మమ్మల్ని మా రక్షకుడి మోచికడైన యెషువా మెస్సయ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెషువా రక్తమందు కడిగాబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యెషువా రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కళంక పరిశుద్ధులతో పోదు నేను, నిష్కళంక పరిశుద్ధులతో పోదు నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను, ప్రియ యెషువరాజును నే చూచిన చాలు, మహిమాలో నేనాయనతో నుంటే చాలు, ప్రియ యెషువరాజును నే చూచిన చాలు, మహిమాలో నేనాయనతో నుంటే మేలు, నిత్యమైన మోక్ష గృహమునందు చేరి, నిత్యమైన మోక్ష గృహమునందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు, ప్రియ యెషువరాజును నే చూచిన చాలు, మహిమాలో నేనాయనతో నుంటే మేలు. లేవియకాండము 15వ అధ్యాయము 25వ వచనము నుంచి మనము ధ్యానించుకుంటాం. ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను, ఆమె కడగా నుండు కాలమైన తర్వాత స్రవించినను, ఆమె అపవిత్రత ఆమె కడగా నుండు దినముల వలనే ఆ స్రావ దినములన్నీ ఆమె అపవిత్రాలుగా ఉండవలెను. అంటే కొందరకు ఆ స్రావం అనేది ఆగకుండా ఉన్నప్పటికీ ఆ స్రావం ఆగేంత వరకు కూడా ఆమె అపవిత్రాలుగా ఉంటుందని లేఖన భాగం సెలవిస్తూ ఉన్నది, ధర్మశాస్త్రం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఆ రక్తస్రావము లేదంటే స్రావము అయ్యేంత మట్టుకు కూడా కడగా ఉండాలి, అపవిత్రాలుగా అయి ఉంటుందని ధర్మశాస్త్రం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వారు ఎప్పటి వరకైతే అపవిత్రాలుగా ఉంటారో అప్పటి వరకు కూడా వారు కూర్చున్నది, పండుకున్నది, ముట్టుకున్నది ప్రతి కూడా అపవిత్రమవుతుంది. వారిని ముట్టుకున్నవారు లేదు అంటే ఆ మంచాన్ని, పడుకున్న మంచాన్ని, కుర్చీని, మరి కప్పుకున్న బట్టలను లేదంటే వాటిని ఎవరైతే ముట్టుకుంటారో వారు సాయంత్రం మట్టుకు వాళ్ళు అపవిత్రులుగా ఉంటారు. వారు స్నానం చేయాలి, స్నానం చేసి సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు. లేదు, ఆమె ఒకవేళ ఆమెతో శయనించి ఉంటే మటుకు వారు
వారు మట్టుకు వారు అపవిత్రులుగా ఉంటారని తెలియజేస్తూ ఉన్నది ఈ లేఖన భాగం. అంత మాత్రమే కాదు, మరి ఆ స్రావము నిలిచిన 7 దినములు లెక్కించి స్రావము నిలిచిన తర్వాత అపవిత్రత నుంచి ఆమె పవిత్రాలుగా మారుతూ ఉంది. 8వ దినమున 2 తెల్ల గువ్వలనైనను పావురములనైనను, ఒకటి పాప పరిహారార్థ బలిగా, ఒకటి దహన బలిగా యాజకుని వద్దకు తీసుకొని ఇచ్చినప్పుడు యాజకుడు ఆమె నిమిత్తము, ఆమె పాప ప్రాయశ్చిత్తము నిమిత్తము యాజకుడు ప్రత్యక్ష గుడారములో పాప పరిహారార్థ బలిని, మరి దహన బలిని అర్పించినప్పుడు ఆమె పవిత్రాలుగా అవుతుందని మనకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో తెలియచేస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీలు తమ మధ్య నుండి నా నివాస స్థలము అపవిత్రము కాకుండానట్లుగా ఏం చేయాలంటే వారిని కాపాడాలి. అంటే ఇజ్రాయేలు తమ మార్గము నుండి నా నివాస స్థలమును అపవిత్రపరుచున్నప్పుడు వారు తమ అపవిత్రత వలన వారు చావకుండానట్లుగా వారికి అపవిత్రత కలగకుండా మీరు వారిని కాపాడవలెను. ఇది యాజకుల యొక్క ధర్మము, యాజకుల యొక్క మరి పని ఏంటి? వారు చావకుండా ఉండాలంటే వాటిని వారికి వివరించి చెప్పాలి, తెలియచేయాలి. నువ్వు ఈ విధంగా ఉంటే నీవు అపవిత్రత కలిగిన దానిపై నీవు పవిత్రమైన ఆ పరిశుద్ధమైన ఆ స్థలానికి వచ్చినప్పుడు నీవు మరణం అవుతావు, నీకు అనారోగ్యం కలుగుతుంది, లేకుంటే నీకు ఇది శాపం వస్తుంది అని యాజకుడు హెచ్చరించాలి, తెలియచేయాలి. కాబట్టి ఇక్కడ వారు చావకుండా ఉండటానికి ఆ అపవిత్రత గురించి, ఆ పరిశుద్ధపరచు దినముల గురించి వారికి తెలియచేయాలని ధర్మశాస్త్ర గ్రంథము తెలియచేస్తూ ఉన్నది. స్రావము గలవాని గూర్చి, వీర్యస్ఖలనము వలన అపవిత్రత గలవాని గూర్చి, కడగానున్న బలహీనురాలైన స్త్రీని గూర్చి, స్రావము గల స్త్రీ పురుషులను గూర్చి, అపవిత్రురాలితో శయనించు వాని గూర్చి విధింపబడిన విధి ఇదే. ధర్మశాస్త్రం తెలియచేస్తూ ఉన్నది. వీరందరికీ కలుగు విధి ఈ విధముగా చేసినట్లయితే వారికి కలిగినటువంటి అపవిత్రత నుంచి పవిత్రతలోనికి మారగలరని మరి ధర్మశాస్త్ర గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఆమేన్.